రాహుల్ గాంధీ లగచర్లపై మాట్లాడవేం, బాధితుల గోడు వినిపిస్తలేదా కేటీఆర్? మణిపూర్పై మాట్లాడి లగచర్లపై మౌనం ఎందుకు? పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యం అరాచకాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రాష్ట్రంలో రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజీగా మారుస్తున్నాడు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ఇప్పటికైనా వీడాలి. మారణకాండ జరిగితే తప్ప మోదీ స్పందించరా? దేశంలో తెలంగాణ లేదా ఢిల్లీలో కేటీఆర్ ధ్వజం. లగచర్ల బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఢిల్లీలో వరదలా పారిన లగచర్ల మహిళల కన్నీరు. సో నిజంగానే లగచర్ల రైతులేమో జైల్లో ఉన్నారు, మగవాళ్ళు. ఆడవాళ్ళందరేమో ఎస్టీ కమిషన్కి వెళ్ళారు. ఇక్కడ కేటీఆర్ ఇనిషియేట్ తీసుకొని ముందుండి నడిపిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ అయితే ఇనిషియేట్ తీసుకోవాలి. కానీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ అవడం వల్ల ఇంత హైప్ క్రియేట్ అయింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారా అంటే బికాజ్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్ వరకే ఈ రైతులను కూడా వాడుకుని వదిలేస్తారేమో అని భయం కూడా కలుగుతుంది కేటీఆర్ గారు. సర్కారుకు ఎదురుదెబ్బ. దిలీప్ కొనతం రిమాండ్కు కోర్టు నో. అక్రమ అరెస్టు రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం ఆధారాలు లేకపోవడంతో కోర్టులో చేదు అనుభవాలు. ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడుతా కొనతం దిలీప్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులైనా కేటీఆర్ కక్షపూరిత ధోరణి మానుకోవాలి. మాజీ మంత్రి హరీష్. తిరుపతి రెడ్డి తాత జాగీరా, మీ భూములను ఎట్లా గుంజుకుంటాడు? మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి, గిరిజనులు బయటకు వస్తే మనం తిరగలేం. వికారాబాద్ కాంగ్రెస్ నేత రాజశేఖర్. ముమ్మాటికి కుట్రే. చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం. అందరూ కలిసి ఆ పని చేశారు. సీఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. సో ఆంధ్రజ్యోతులు అంటే ఇక రాసే పరిస్థితుల్లో లేరు. రైతుల కష్టాలు కానీ, ప్రభుత్వ కష్టాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక పాలసీస్ కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందిరా అంటే, ఒక పక్కన రైతులను తీసుకుని వెళ్ళి కేటీఆర్ అక్కడ ఢిల్లీలో హడావుడి చేస్తున్నాడు. మరి ఎలక్షన్ అయిపోయే వరకైనా, ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇదే సస్టైనబిలిటీ ఉంటుందా? వీళ్ళ న్యాయ పోరాటం కోసం కొట్లాడతారా? రెండోది వచ్చేసి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనుకుంటే ఇడిదిరిగి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే ఎస్టీ కమిషన్ చూస్తూ ఏమి ఊరుకోదు, మానవ హక్కుల కమిషన్లు ఏమి చూస్తూ ఊరుకోవు. అక్కడ రైతులు దాడి చేయలేదని చెప్పేసి కలెక్టరే చెప్పుకొస్తున్న పరిస్థితుల్లో రైతులు దాడి చేయకపోతే మరి ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి? అంటే ప్రజా వ్యతిరేకత చూపించకూడదా? రైతులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ వ్యతిరేకత చూపిస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం ఆధారాలు ఉన్నాయి? ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే అసలు అతిపతి లేదంటుంది. సో ఇక్కడ ఓన్లీ రాష్ట్రంలో ఎవడైనా కనిపిస్తున్నాడు ఒక మంత్రి, ఒక వ్యవస్థ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనూ లేదు. పోనీ అక్కడ పోలీసులను ఎవరైనా సస్పెండ్ చేశారా అంటే అది లేదు. మొత్తం హైదరాబాద్లో ఉన్న ఏసీపీలని, డిఎస్పీలని అందరినీ తీసుకెళ్లి ఇన్ఛార్జ్ పోలీసుల కింద లగచర్లలోనూ అక్కడ కొడంగల్లో పెట్టారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి అంత హై సెక్యూరిటీ? అక్కడ ప్రజల దగ్గర ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడదా కొడంగల్లో? సో మొత్తం చూసుకుంటే లగచర్ల చుట్టూ తిరుగుతుంది. రెండోది మహారాష్ట్ర ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంది. మూడోది వచ్చి ఈటల రాజేందర్ గారు ఎవరున్నారని పలకరించడానికి లగచర్ల బయలుదేరాడో నిన్న నాకు అర్థం కాలేదు. మళ్ళీ హైడ్రామా, పోలీసు వాళ్ళకి వార్నింగ్లు ఇస్తాడు ఈటల గారు. సార్ ఇక్కడ తిరుపతి రెడ్డి గారు మల్కాజ్గిరిలో పెట్టిన భూ కబ్జాల దగ్గరికి వెళ్ళి కొట్లాడండి సార్, అక్కడ కూడా పేద మహిళలే, పేద రైతులే, పేదవాళ్ళే ఉన్నారు. సో అక్కడ కేసీఆర్ బస్తీ ఉంది, ఆ బస్తీకి కావాలంటే ఎవరైనా కాపాడితే మేము వాళ్ళ పేరు పెడతాం, బస్తీ పేరు మారుస్తాం అంటున్నారు. సో మీరు వెళ్ళి ఆ బస్తీని కాపాడితే కూడా మీ పేరు పెడతారు అక్కడ ఈటల బస్తీ అని చెప్పి. సో అదైనా ఒకసారి ప్లాన్ చేయండి. ఇది మొత్తం మీద ఈ రోజుకి తెలంగాణలో ఉన్న గందరగోళం. ఈ న్యూస్ పేపర్లు చదువుతుంటే ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే ప్రతిదీ ఫ్యాబ్రికేటెడ్ లానే కనిపిస్తుంది. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేసే వ్యవహారాలనే కనబడుతున్నాయి. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే హామీలు ఇస్తున్నారు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే టూర్లు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, రైతులను సందర్శిస్తానికి వెళ్ళినా, జైళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినా, ఏం చేసినా ఇది మొత్తం రాజకీయ డ్రామానే తప్ప ప్రజలకు ఉపయోగకరమైనది అద్దరుపై లేదు. మనం పొట్ట చేత్తో పట్టుకొని పొద్దున్నే నిద్రలేగాలి, మన పనులు మనమే చేసుకోవాలి. ఈ రాజకీయాల గోలలో పడితే, వీళ్ళ ట్రాప్లో పడితే మాత్రం మనకి ఏది ఇదవ్వదు. కాకపోతే ఎన్నుకునేటప్పుడు ఎలక్షన్స్లో
నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చూసి ఎన్నుకోవాలి, ఎవరికి ఓటేస్తున్నాం ఏం జరుగుతుంది అని. కానీ ఖచ్చితంగా ఫిబ్రవరిలో అయితే రాజకీయ గందరగోళం ఏర్పడనుంది. ఫిబ్రవరిలో ఖచ్చితంగా రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి ఉంటారా, ఊడిపోతారా, లేదంటే బీజేపీలోకి వెళ్తారా, లేదంటే కొత్త సీఎం వస్తాడా, లేదంటే కేటీఆర్ ఒక 30-40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనేది కూడా ఒక గందరగోళంలో ఉంది. సో అలాంటి సిచ్యువేషన్కి రేవంత్ రెడ్డి ఆద్యం పోశారు. రేవంత్ రెడ్డి దీని అంతటికి రెస్పాన్సిబిలిటీ. రేపొద్దున ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు తీసుకుంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఒక 20-25 సంవత్సరాల పాటు మళ్ళీ కాంగ్రెస్ని, ఏపీలో ఎలా అయితే కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందో, ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళీ కాంగ్రెస్ అనే పేరెత్తే పరిస్థితి ఉండదు. గత సంవత్సరంలో కర్ణాటక ఎలక్షన్స్కి ముందులా కాంగ్రెస్ లేదు అసలు హవాలో, ఓన్లీ బీజేపీ ఉండింది. బండి సంజయ్ హీరోగా ఉన్నారు. ఈరోజు నిజంగా కష్టపడి ఉంటే బండి సంజయ్ బీజేపీ వర్కౌట్ చేస్తుంటే ఈరోజు బీజేపీ అధికారంలో ఉండేది. కేంద్రంలో బీజేపీ ఉండేది, రాష్ట్రంలో బీజేపీ ఉండేది, ఏదో రకంగా లబ్ధి చెందేది రాష్ట్రానికి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. బండి సంజయ్ని తొక్కిపెట్టారు బీసీ బిడ్డ అని చెప్పి. సో కిషన్ రెడ్డి గారికి హుటాహుట్టిన అప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు కర్ణాటక ఎలక్షన్ అయిపోగానే. ఈ ఈక్వేషన్స్ అన్నీ మారింది. కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిందో ఇమ్మీడియట్గా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి హవా పెరిగింది. రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నాడా అంటే అధికారం ఎలా చలాయించాలో కూడా తెలియని పరిస్థితి. ఒక దశ దిశ నిర్దేశం లేదు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకు కానీ, హోంశాఖకు కానీ, మిగతా మంత్రిత్వ శాఖలన్నింటికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయదలుచుకున్నాడు అనేది క్లారిటీ లేదు. మూసీని ప్రక్షాళన చేస్తూ అంటారు. మూసీని ప్రక్షాళన చేయండి సార్, ఎవరు వద్దన్నారు? మూసీలో ఉన్న పూడికలు తీయండి, మట్టి తీయండి, నీళ్లు క్లియర్ చేయండి, అక్కడ పక్క నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ని కంట్రోల్ చేయండి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న 280 నుంచి 300 కిలోమీటర్ల మూసీని పునరుద్ధరణ చేయండి, ప్రక్షాళన చేయండి. కానీ పక్కన హై రైజులు కడతాము, పెద్ద పెద్ద చేస్తామంటే భూ యాక్విజిషన్, ల్యాండ్ యాక్విజిషన్లో పాలసీ కింద ల్యాండ్ తీసుకోండి వాళ్ళ దగ్గర. ప్రాజెక్టుల కోసం ఇప్పుడు లగచర్లు ఎట్లయితే రైతుల దగ్గర భూములు తీసుకుంటున్నారో అట్లనే వీళ్ళ దగ్గర కూడా భూములు యాక్వైజ్ చేసుకొని వీళ్ళ దగ్గర భూమిని కొనుక్కున్న తర్వాత ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయండి. అంతేగాని అడ్డగోలుగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఇది బఫర్ జోను, మరి ఇది పగలగొడితే రేపొద్దున బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లో కట్టరా మీరు? ప్రభుత్వాలు కట్టవా? సో వీళ్ళ పాలసీల కోసం అయితే వీళ్ళు ఎలా అయినా ఇది మార్చేసుకుంటారు వీళ్ళు ఇదిని. కానీ మన కోసం వచ్చేసరికి మాత్రం భూములు పేద ప్రజలు ఇవ్వాలి. అక్కడ ఉన్న 50 గజాల వాళ్ళని, 100 గజాల వాళ్ళు భూములు ఇవ్వాలి. సో ఇక్కడ రైతుల్ని వదలరు, సామాన్య ప్రజల్ని వదలరు. హైడ్రా పేరుతో జరుగుతున్న గందరగోళాన్ని మనం 3 నెలల నుంచి చూసాం. ఇప్పుడు హైడ్రా విషయానికి వస్తే హైడ్రా కూడా స్ట్రైట్ అవే ఒక రకంగా పాజిటివ్ వేలోనే పోతుంది. ఎందుకంటే గతంలో చెప్పకుండా అసలు డైరెక్ట్గా వచ్చేసి షెడ్యూల్ని కూలగొట్టేయడం వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం కూడా చాలా గొడవ చేసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ భూములు, స్థలాలు ఎవరెవరైతే కబ్జాలకు గురైనాయో ల్యాండ్స్, వాటన్నిటిని ఆక్రమణలకి తొలగిస్తున్నారు. నిన్న కూడా అమీన్పూర్ చెరువులో అమీన్పూర్ రోడ్డుని ఆక్యుపై చేసి అక్కడ ఉన్న పాండురంగారెడ్డి ఇల్లు కడితే ఆ ఇంటిని కూడా కూల్చిన పరిస్థితి. సో సేవ్ పటాన్ చెరువు ప్రోగ్రామ్ ఓకేటీవీ చేస్తుంది. దాంతోపాటే చాలా ప్రోగ్రామ్స్ అయితే మనం చేయబోతా ఉన్నాం ఓకేటీవీ ఆధ్వర్యంలో. సో చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.